ఏమైందిరా మళ్ళీ రిజెక్ట్ చేశారా? అంటే జనరల్స్లో రాసా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆంథాలజీ. ఆంథాలజీ ఇంట్రెస్టింగ్. కొంచెం స్టోరీ చెప్తావా నాకు? బాగా టైట్గా ఉంది. ఆంథాలజీ అంటే కొంచెం కష్టం, తర్వాత చూద్దాం. సరే రెస్ట్ తీసుకుని నేను బయటికి వెళ్ళి వస్తాను. ఓకే. అరే ఏంట్రా నా ఇల్లంతా కాలం చెప్పినావు? అరే నేను అప్తు నాగరు వాడినే ఉండరా. మనోడి పేరు శివ. 3 ఏళ్లలో జాబ్ వస్తుందని పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాడు. జాబ్ సంగతి పక్కన పెడితే మనోడికి సప్లీలు. ఇదంతా మన వల్ల సెట్ అవ్వదని ఈ ఊర్లోనే ఎలక్ట్రీషియన్గా సెట్ అయిపోయాడు. అయితే వాడు ఏమన్నా కాలేజీ ఉన్నప్పుడు వాడికి బైక్ అది ఇస్తుంటేనా? మరి నువ్వు జాబ్ చేయి, చూస్తే అయితే కదా అంతే. ఏం జాబ్ రాదు, ఒకటేసారి 5 కోట్లు అట్లా బ్యాంక్ పడాలని, పని తక్కువ ఉండాలి, పైసలు ఎక్కువ ఉండాలి, అట్లాంటివి ఏమన్నా ఉంటే చేద్దాం. ఒకటేసారి లాంటిది అంతా ₹1,00,000 రావాలి. ఇతని పేరు అరవింద్. ఏ పని చేయకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని ఇతని కళ. మీ స్టోరీ నాకు బాగా నచ్చింది, ఆఫీస్కి రండి మాట్లాడదాం. హలో హలో సార్, మీ నెంబర్కి ₹1,00,00,000 లాటరీ తగిలింది. అవునా? అవును సార్, మా ఆఫీస్కి వచ్చి సైన్ పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి. సరే అండి, ఒకసారి లొకేషన్ షేర్ చేయండి, నేను వస్తున్నా. మందు సిగరెట్లు తాకండి, పోతారు. ఓర్ని ఇళ్ళకు కూడా లాటరీ తగిలిందా ఏంది? వీళ్ళతో పని కోసం వచ్చింది అవ్వ. వారిని వీళ్ళు కూడా స్టోరీ చెప్పడానికి వచ్చిరా ఏంది? సార్ మిమ్మల్ని రమ్మంటాడు. నేను మిమ్మల్ని ట్రాప్ చేశాను, ఇంకో 10 నిమిషాల్లో మీరు చావబోతున్నారు. నాకు కూడా లేదు. మనల్ని చంపాల్సిన అవసరం ఏమనుకుంటుంది? అసలు మీరు ఎందుకు చదివి? నేను ఎలక్ట్రిషియన్ పని కోసం నన్ను లాటరీ పైసలు తీసుకోమన్నా. అంటే ఇది ప్రొడక్షన్ కదా? ప్రొడక్షన్ ఉన్నాయండి. చెప్పలేదు, నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. స్టోరీ పోస్ట్ చేస్తే స్టోరీ నచ్చిందని ప్రొడక్షన్ చేస్తాను రమ్మన్నా. ఇదంతా డ్రామా. నేను ఎక్కడ చూసాను. నాన్న నేను ఎప్పుడు చూడలేదు. మీరు విజయ్ కదా? అవును, మీరే తెలుసు. ఇప్పుడు విజయ్ నాని కదా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అవి తీసుకో. అవును, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. అంటే మీరిద్దరు నన్ను ట్రాప్ చేశారా? సార్ పెద్ద డైరెక్టర్ మనం ట్రాప్ చేసినమాట. ఇదంతా ఇట్లా ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం పోదాం. ఇది రావాలి. ఇదంతా నీకు కదా? నువ్వే విజయ్ విజయ్ రే విజయ్
అరే మంచి కళ డిస్టర్బ్ చేసినవేంద్రా. ఏ కళ కాదురా, నీకు కావాల్సిన ఆంథాలజీ స్టోరీ. ముగ్గురు వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేకుండా ఒకటే పాయింట్ మీద ఒక విలన్ వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని చంపాలనుకుంటున్నాడు. అసలు ఆ విలన్ ఎవరు, విలన్ ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఈ స్టోరీ రాస్తే నీ స్టోరీ కంప్లీట్ అయినట్టే. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే వాటికి సొల్యూషన్స్ మనకి దొరకకపోయినా మన సబ్ కాన్షియస్ మన డ్రీమ్లో మనకు తెలుస్తాయి. సో ఆ స్టోరీ కంప్లీట్ చేయి, స్టోరీ హిట్ అవుతుంది. హలో, విజయ్ నాని స్పీకింగ్. నేను సురేష్ బాబును మాట్లాడుతున్నాను. సో నువ్వు చెప్పిన కథనే సినిమాగా తీద్దాం అనుకుంటున్నాను. స్క్రిప్ట్తో ఆఫీస్కి రా, మాట్లాడదాం. సార్ ఇప్పుడే వస్తున్నా సార్. ఇంతటితో అయిపోలేదు, నా కథ ఇప్పుడే మొదలైంది. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో వానితో ఏమవుతుంది, వీనితో ఏమవుతుంది అని ఎవరిని తక్కువ అంచనా చూడదు. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ దిగితే దాని వాల్యూ, దాని పవర్ ఏంటో తెలుస్తుంది.